అందరికీ నమస్కారం. మేము వెళ్ళింది ఒక 5 days బ్యాకే కదండి. ఆ రోజు చూస్తే అసలు గేట్ ముందు అదేం లేదు. ఇప్పుడు వెళ్ళేసరికి చెదలు చక్కగా గేట్ ముందు పుట్టబెట్టి ఉంచినాయి. ఇంకొక 5 రోజులు ఆగితే ఖచ్చితంగా అది పైదాకా పెట్టేస్తాయండి. అదేమో మరీ అటు ఇటు కాకుండా గేట్కి అడ్డంగా పెట్టినాయి. అదేం పాపం తీసేయలేము, అలానే ఉంచుని కూడా లేము. సదా గంగా సదా బిడ్డ ఏంటన్నా మొత్తం తడిగా ఉంది. ఏంటన్నా స్నూపీ వచ్చేసావా? ఆ శనివారం ఉదయం ఫాస్టింగ్తో ఉన్నామండి. కానీ అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆకలి అనిపించింది. అలానే ఎక్కువగా ఏం ఆహారం తీసుకోకూడదు కదా అని లక్కీగా అక్కడ చెట్టు మీద ఒక 4-5 దూరగా పండిన జామకాయలు ఉంటే అవి కోసుకొని తిన్నాం. రెండు రోజుల నుంచి ఎవరో ఒక అతను వికారాబాద్ దగ్గర ఎక్కడో స్టోన్ పిక్కర్ మెషిన్ అంట. అసలు ఎంత మనకన్నా కాస్త రాళ్ళు తక్కువ, వాళ్ళకైతే అడుగున రాళ్ళు ఎంతలా రాళ్ళు. అది మిషన్ 1 గంట సేపు నడిచింది అంతే. మొత్తం కొత్త అసలు మంచిగా అయిపోయింది నేల. అది రెంట్కి 7 లక్షల మిషన్ ఏమో 7 లక్షలు అంట. రెంట్కి ఇస్తామని చెప్పాడు. గంటకి అదే ఒక ఎకరానికి 12,000 అంట ఖర్చు. అది చేపించవచ్చు, ఒకసారి చేయించవచ్చు కదా. కూర్చొని తెలిసినా కూడా నేను ఆగులకి విసికిచ్చి మాకు స్లూపి దగ్గరికి వెళ్ళకు ఎందుకు చేయించలేదంటే మనకు పందిరి ఉంది కదా, పందిరిలో నుంచి మనం చేయలేము. అది కొంచెం పైకి ఉంటుంది పందిరి దగ్గర. ఇప్పుడు వచ్చినాయి వేపకాయలు. భలే బాధపడ్డా అసలు. ఇదేంటి ప్రతి సంవత్సరం మన చిన్నప్పుడు ఉగాదికి వేపపోత వచ్చేది. ఇప్పుడు ఏంటో టైంకి కనీసం వేపపోత కూడా రావట్లే. అరే ఇప్పుడు జామకాయ వచ్చింది చూడు. ఇది కింద పడింది జామకాయ. ఉండరా జామకాయ కాసి కింద పడింది. ఇదిగో బుడ్డ చెట్టుకి. ఇప్పుడే ఉరిమింది. ఇదిగో లేచింది, చెప్పాను. అది కాకుండా ఇంకా కలిపాను. అది కూడా తీసుకొచ్చేవాడు, తెలుస్తుంది అది కూడా ఉందనే విషయం. తిన్నానా ఇంకా అవును తిను. అక్కడ ఊర్లో చిన్నప్పటి నుండి బయటకు వెళ్తుంటే లక్కీని కూడా పంపించానండి. వాడికి కూడా కాసేపు సరదాగా షికార్కి వెళ్ళినట్టు ఉంటుందని పంపించాను.
Low battery. Please charge. కాసేపు టీవీ చూద్దామని ఆన్ చేస్తే దాంట్లో మయూరి సినిమా వస్తుంది. అప్పుడే నాకు రామోజీరావు గారు కాలం చేశారని తెలిసింది. కాసేపు చూడగానే లో బ్యాలెన్స్ అనేబుల్ టు ప్లే సర్వీస్ అని చూపించిందండి. ఆ టీవీ కట్టేసి కాసేపు రేడియో ఇందామని ఆన్ చేస్తే రేడియోలో కూడా లో బ్యాటరీ అని చూపించింది. ఇక ఆ రెండు కట్టేసి కాసేపు వాకింగ్ చేశాను. ఆ సమయంలో అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అంటే శారదగంగా కూడా ఉన్నారు, కానీ వాళ్ళు నాతో మాట్లాడరు కదా. నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. అంటే ఏకాంతంగా ఉన్నాను. నాకు ఫస్ట్ నుంచి ఏకాంతంగా ఉండటం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏకాంతంగా ఉండటంలోని విలువ తెలుసుకుంటే దాన్ని చాలా ఆస్వాదించవచ్చు. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి లైఫ్. చాలామందికి ఒంటరితనానికి ఏకాంతానికి డిఫరెన్స్ తెలియదు. ఒంటరితనం అంటే ఏంటంటే నాకు ఏదైనా బాధ కలిగినా సంతోషం కలిగినా ఏదైనా సరే నా ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి నాకు ఒక పక్కన పర్సన్ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అనే భావనని ఒంటరితనం అంటారు. కానీ ఏకాంతం అలా కాదండి. మన ఏకాంతంలో మనతో మనం ఉంటాము. మనతో మనం మాట్లాడుకుంటాము, మనము ప్రశ్నించుకుంటాము, మనం సమాధానం చెప్పుకుంటాము, మనని మనం తర్కించుకుంటాము, మనం తిట్టుకుంటాము, మనం ప్రేమించుకుంటాము. ఇలా ఎన్నో ఉంటాయండి మన ఏకాంతంలో. అందుకే ప్రతి ఒక్క మనిషి లైఫ్లో అంటే మొత్తం ఏకాకిగా ఉండాలని చెప్పట్లేదు, ఏకాకిగా ఉండాలని చెప్పట్లేదు, కానీ రోజంతట్లో కొంచెం సేపు అయినా ఏకాంతంగా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా సరే మనతో మనం టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే చాలా చిన్న వయసులో అనేది గ్రహించాను. ఎందుకంటే యాక్చువల్గా మనిషి సంఘజీవి. ఎక్కువగా తన చుట్టూరా మనుషులు లేకుండా మనిషి ఉండలేడు. తనకు వచ్చిన కోపాన్నో, ద్వేషాన్నో, సంతోషాన్నో, దుఃఖాన్నో, తన గర్వాన్నో ఇవన్నీ ఎవరొకరు చెప్పేసుకోవాలనుకుంటారు. అలా అనుకుంటారు కాబట్టి చుట్టూతో ఎవరో ఒకరు ఉండాలనుకుంటారు. అలా ఉండాలనుకోవడం తప్పు కాదండి, అలా ఉండటం కూడా మంచిదే. కాకపోతే సమ్టైమ్స్ ఏకాంతంగా ఉండటం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అండి ఒకళ్ళ వల్ల కలిగే సంతోషం వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది, కానీ వాళ్ళ వల్ల కలిగిన బాధ వాళ్ళు వెళ్ళిపోయినా కూడా మనతోనే ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో ఏకాంతంగా ఉండటాన్ని గౌరవిస్తాము, ఇష్టపడతాము. మొన్న మధ్య ఒక గుడ్లగూబ అక్కడ చిక్కుకుంటే మేము విడిపించాము. అది వీడియోలో కూడా పెట్టాను, మీరు చూసే ఉంటారు కదా. అది అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటుందండి. కొంచెంసేపు వచ్చి కూర్చొని ఎగిరిపోతుంది అనమాట, మమ్మల్ని చూస్తుంది అనమాట. అయితే ఒక 2-3 సార్లు నేను చూసేదాన్ని. మరి మేము లేనప్పుడు కూడా అక్కడ వచ్చి కూర్చుంటుందేమో తెలియదు, కానీ నేనైతే ఒక 2-3 సార్లు చూశాను. హాయ్, నేను వచ్చి పక్కన కూర్చోవాలా? అయ్యి చూసావా, నాకు ప్లేస్ ఇస్తుంది కూర్చోమని. లక్కీ ఇప్పుడు నేను కూర్చోట్లేనా, నాన్న దిగాలి. దా మమ్మరా, దా బయటికి రా. నిద్రించడానికి ఇంకొక గంటన్నర టైం ఉందనగా ఈ దాల్చిన చెక్క వాటర్ తీసుకున్నాను. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మన చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది, బ్లడ్ షుగర్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. అలాగే మన శరీరంలో జరిగే జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది, అంటే మెటబాలిజంని పెంచుతుంది అనమాట. ఇంకా మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలా దీంట్లో ఎన్నో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలామంది ఇది తీసుకుంటూ ఉంటారు. నేనేమో 2 రోజులు ఇది తీసుకుంటే ఇంకొక 2 రోజులేమో వాము, జీలకర్ర, సోంపు ఉంటుంది చూసారా, ఆ నీళ్లు తీసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ లక్కీ. మేము లేచేసరికి శారదగంగా ఇంకా లేవలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాను అనుకోండి, అవి డిస్టర్బ్ అయిపోతాయని నేను అటు వెళ్ళలేదు. వాతావరణం చూస్తేనేమో పొద్దున్న లేచేసరికి బాగా మబ్బుగా ఉంది. ఖచ్చితంగా వర్షం పడేలాగా అనిపించిందండి. కానీ ఆ రోజేమో ఇంకుడు గుంతల్లో కంకర వేసి నింపడానికి పనిచేసే వాళ్ళు వస్తామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు వచ్చి పనిచేసేటప్పుడు వర్షం పడిందంటే అంతా వేస్ట్ అయిపోతుంది. వెదర్ రిపోర్ట్ చూస్తేనేమో ఖచ్చితంగా వర్షం పడుతూనే ఉందండి. ఒకప్పుడు చిన్నప్పుడు వెదర్ రిపోర్ట్స్ ఎప్పుడు తప్పు అయ్యేవి, అందరు ఎగతాళి చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య వెదర్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ ఒక 90% అన్నా యాక్యురేట్గా ఉంటున్నాయండి. అటువైపు పందిరి కింద పెట్టిన కూరగాయ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని లోపలికి వెళ్ళానండి. సొరకాయ తీగలు పోయిన వారంతో పోలిస్తే పర్లేదు, కొంచెం పెరిగినాయి. బీరకాయ కూడా పర్లేదు. పక్కన చూడండి అసలు ఎంత గడ్డి పెరిగిందో.
పడిన 4 వర్షాలకే ఇంత కలుపు వచ్చేసింది. చూడండి అసలు దాంట్లో కాకరకాయ, టొమాటో, మిర్చి అవి ఉన్నాయండి. కానీ అలా కనిపిస్తుంది అసలు ఉన్నట్టు. అంత గడ్డి పెరిగిపోయింది. దగ్గరగా వెళ్ళి చూస్తే తప్ప దాంట్లో ఉందని కనిపించట్లేదు. ఇదిగో చూడండి కాకరతీగ. గంగా గంగా తల్లి, గంగమ్మా, గుడ్ మార్నింగ్ గంగా బేటా. శారదా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శారదా. శారదా బేటా, గంగా బంగారు తల్లి. ఎందుకంటే అది వర్షం పడ్డది అనుకో, మట్టి కూలికపోయిందంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. అది మా పుల్సింగ్కి గత 20 రోజులుగా అసలు ఒంట్లో బాగాలేదండి. వైరల్ ఫీవర్ లాగా వచ్చిందనమాట తనకి. అందుకే తను రావట్లేదు. దేవం ఒక్కటే వస్తుందన్నమాట. తను రావగానే వీటిని ఆవల్ని వదిలేస్తుంది కదా. గంగ ఇంటి వెనక పరిగెత్తిందండి దొరకకుండా. పాపం నాన్న తిప్పలు పడి దాన్ని తీసుకొచ్చి కట్టేసింది. మళ్ళీ వాళ్ళ అమ్మని తీసుకురాలే కదా, అదనమాట గంగా కోపం. ఏం ఎదుర్కోవాలని లక్కీ Snoopy, good boy. Snoopy, good boy. I love Snoopy. Snoopy, da. Lucky, good boy nanu కోపం. ఏమనకూడదు. చూడు స్టే లక్కీ స్టే. ఏమనదు, అలవాటు చేసుకోవాలి. చూసావా, అరవకూడదు. మనమే కదా నన్ను అనుకోండు. ఇప్పుడు పెడతాను, వెళ్ళొద్దు ఇప్పుడు లక్కీ, సరేనా? చూస్తూ ఉండాలి, వెళ్ళకూడదు. ఎంత బాగుంటుంది. అరవకు లక్కీ, అరవకు. స్టే బేటా, స్టే లక్కీ, స్టే బేటా, స్టే. వద్దు, నో లక్కీ, నో. లక్కీ, నో. వద్దు. ఇవన్నీ దేశవాళీ విత్తనాలండి. ఈ సీజన్లో నాటుకోవాల్సిన విత్తనాలను నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది సేవ్ కార్యాలయం వాళ్ళ దగ్గర ఉన్న చార్ట్ అండి. దాంట్లో మనం ఏ సీజన్లో ఏ దేశవాళీ విత్తనాలు నాటుకోవచ్చు అనే దానికి సంబంధించి వివరాలు ఉంటాయి. దాంట్లో జూన్ నెలలో నాటుకోవాల్సిన విత్తనాలు ఏమేమి ఉన్నాయో అక్కడ దీంట్లో ఉందండి. మీకు ఎవరికైనా కావాలంటే అక్కడ పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు. నేను ఆ విత్తనాలని పక్కన పెట్టుకున్నాను. ఇవేమో ఈ పక్కన చివర ఉన్నాయన్నీ అన్ని రకాల వంకాయ మొక్కలు అనమాట, దేశవాళీ వంకాయ మొక్కలు. ఆ మధ్యలోదేమో అన్ని రకాల టొమాటో మొక్కలు అనమాట. ఇంకా ఆ చివరిదేమో అన్ని రకాల మిర్చి, అంటే క్యాప్సికము, కాసి టమాటా, స్పైసీ మిర్చి, ఇవన్నీ రకాల మొక్కలు అనమాట. అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అది డ్రిప్ పైప్స్ వేయడానికి కావాల్సిన మెటీరియల్ అండి. అది అన్లోడ్ చేస్తున్నారు.
బీరతీగ మొదల్లో ఉన్న కలుపు తీసేసి, అలాగే ఆ తీగకి మొదటగా వచ్చిన ఆకులు ఉంటాయి కదండి, అవి కూడా తీసేస్తున్నాను. అలా తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ తీగ పైన భాగం కొంచెం వేగంగా బలంగా పెరుగుతుంది అనమాట. అందుకే తీసేస్తున్నాను. ఎందుకంటే ఆ మొదట ఉన్న ఆకులకే బలం అంతా వెళ్ళిపోయింది అనుకోండి, పైన వెళ్ళేసరికల్లా తగ్గిపోతుంది అనమాట ఆ బలం అనేది. అలాగే కొన్ని తీగలకి మెయిన్ కాండం ఉంటుంది కదండి, దాని పక్కనే మొదట్లోనే సైడ్ తీగలు వస్తాయి అన్నమాట. అవి తీసేస్తే కూడా మంచిది, అందుకని అవి కూడా తీసేస్తున్నాను. కోళ్ళను నువ్వు చెప్పా కదా అల్లరి. నేను సాయంత్రం ఎప్పుడో 6 గంటలకు తీసుకున్న ఆహారం కదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. మళ్ళీ తోటలోకి వెళ్ళి వచ్చేసరికి కొంచెం నీరసంగా అనిపించింది. ఇంకా బనానా స్మూతీ చేసుకుని తీసుకున్నాను. ఈలోపు ఇంకుడు గుంతలు పనిచేసే వాళ్ళు వచ్చారండి. మనం ఇంకుడు గుంతలు తవ్వించి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. ఒకటేమో బోర్కి దగ్గరగా 6 అడుగులు బై 10 అడుగుల సైజులో పొడవు వెడల్పు ఉండేలాగా, అలాగే 8 అడుగులు లోతు ఉండేలాగా తవ్వించాము. ఇంకొకటేమో ఇంటికి దగ్గరగా 4 బై 6 అడుగులు పొడవు వెడల్పు ఉండేలాగా, 8 అడుగులు లోతు ఉండేలాగా తవ్వించాము. అయితే 1 మంత్ అయ్యేసరికి ఏమైందంటే ఆ పైన పక్కన ఉన్న మట్టి ఉంటుంది కదండి, అది మొత్తం లోపల పడింది అనమాట. అదంతా ఒక లూజ్ మట్టి. ఆ మట్టిని మొత్తం ఫస్ట్ తీసేయాలి. ఆ పారతో తీసేస్తే మనకు గట్టిగా ఉన్న నేల తగులుతుంది అనమాట. అలా గట్టిగా ఉన్న నేల తగిలే వరకు అది మొత్తం తీసేసి పైన పడేయాలి. ఆ తీసిన 8 అడుగుల లోతు ఇంకుడు గుంతల్లో సగభాగం అంటే 4 అడుగులేమో 40 mm లేదా 60 mm కంకరతో నింపాలి. ఆ తర్వాత 2 అడుగులేమో 20 mm కంకరతో నింపాలి. అయితే వాళ్ళు ఆ పని చేసేటప్పుడు వాళ్ళ కంకరని నింపడానికి వీలుగా ఉండేలాగా ఒక పైప్ తీసుకొని 4 అడుగుల దగ్గర ఒక మార్క్ చేసాము. ఆ 4 అడుగుల తర్వాత మళ్ళీ ఒక 2 అడుగులు మార్క్ చేసామన్నమాట. ఆ కర్రను తీసుకొచ్చి ఆ గుంటలో పెట్టేస్తే 4 అడుగుల మార్క్ కనిపించే వరకు 40 mm కంకర ఫస్ట్ వేస్తారు. ఆ తర్వాత ఆ పైనుంచి 2 అడుగుల మార్క్ ఉన్న వరకు 20 mm కంకర వేసుకుంటారు అనమాట. పొద్దున ఉన్న వాతావరణం చూసి ఖచ్చితంగా వర్షం పడుతుంది అనుకున్నాను, కానీ 10 గంటలకల్లా బాగా ఎండ వచ్చేసిందండి. ఈలోపు డ్రిప్ వేయటానికి కూడా వాళ్ళు వచ్చేసారు. ఇది ఏం చేస్తున్నారు? వాటర్ లీక్ కాకుండా చేస్తున్నారా? అడ్డం వస్తున్నాయా ఏంటి చెట్లు? కొంచెం తీసేసేయండి అడ్డం, కొమ్మలు ఇచ్చేస్తే. ఇప్పుడు ఇక్కడ బోర్ వేసి కూడా 8 years అయిపోతుంది కదండి. అది ఆన్ చేసినప్పుడల్లా మొత్తం వాటర్ అంతా లీక్ అయిపోతుంది. అలా వాటర్ వేస్టేజ్ లేకుండా అక్కడ అది కూడా మొత్తం మార్పించాము. అది జీవామృతం ఫిల్టరేషన్ ట్యాంక్ కోసం ఏర్పాటు చేసిన గట్ అండి. అది ఆ ట్యాంక్ తీసుకొచ్చి కూడా ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు డ్రిప్ వేసే వాళ్ళే దాన్ని ఇన్స్టాల్ చేస్తారు. అయితే దాన్ని ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏదో కొంచెం లేదంటండి, అందుకే అది నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ అయింది మళ్ళీ. ఈలోపు తోటలో అటువైపు అంటే పందిరి కింద మెయిన్ డ్రిప్ పైప్స్ ఉన్నాయండి, దాన్ని ఇటువైపుకి ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. అటు నుంచి ఇటువైపుకి మొత్తం PVC పైప్స్ వేశారు. మళ్ళీ ఇక్కడ అన్ని వేరే వస్తాయి. ఇది తర్వాత వస్తుంది, ఇప్పుడు రాదు. ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది మనం మీరు ప్లాంటేషన్ చేసినప్పుడు లేదంటే మార్కింగ్ చేసినప్పుడు ఈ లాటర్ లేయింగ్ లాగి అప్పుడు ఈ ప్లాంట్ దగ్గర డ్రిప్పర్ పెడతాం. 3 feet ఒకటే ఏమంటుంది. నాకేంటంటే ఇప్పుడు మధ్యలో అంతర్ పంటలు వేసాను అనుకోండి, కంది కానీ ఏదైనా వేసాను అనుకోండి, దానికి కూడా వచ్చేటట్టుగా ఇప్పుడు 6 feet ఉంది అనుకోండి గ్యాప్, ఇక్కడ కూడా నాకు ఏదైనా 1-2 హోల్స్ వచ్చేటట్టుగా డ్రిప్ పైప్ ఉండాలి.
ఇది 39 ఉంది, ఇక్కడ 35 ఉంది, మధ్యలో 10 ఉంది. అదే ఓకే, నేను రోజు లెక్క పెట్టుకున్నాను. ఇంకుడు గుంతలు నింపేటప్పుడు ఖచ్చితంగా దగ్గరుండి చూసుకుని నింపుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ కుప్పగా ఉన్న కంకరని తట్టలోకి ఎత్తి అక్కడ దాంట్లో వేస్తూ ఉంటుంది కదా, ఆ కుప్ప అంతా అయిపోయినాక కింద చివరి డస్ట్ మిగులుతుంది అనమాట. ఒకసారి ఏం చేస్తారంటే పారతో తీసేటప్పుడు ఆ డస్ట్ కూడా తట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ తట్టని దాంట్లో వేసేసినప్పుడు మొత్తం ఆ డస్ట్ కూడా దాంట్లో పడిపోతుంది అనమాట. ఆ డస్ట్ కనుక అలా దాంట్లో ఉండిపోతే వాటర్ని పీల్చుకోదు అనమాట. అందుకని జాగ్రత్తగా అది లేకుండా నేను వెళ్ళినప్పుడు అట్లా ఉండేసరికల్లా చూసి కొంచెం ఆ పైన లేయర్ మొత్తం తీసేయమని చెప్పాను, వాళ్ళు తీసేశారు. నేను అక్కడికి వచ్చి వాళ్ళకి ఆ రాళ్ళ మీద పడిన డస్ట్ లేయర్ని కొంచెం తీసేయాలని చెప్తున్నాను కదండి. ఈలోపు గంగా నా గొంతుని లేచింది. ఇంకా అమ్మ అమ్మ అని పిలుస్తుంది అనమాట. గంగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అండి, లేకపోతే వెళ్ళే వరకు అరుస్తూనే ఉంటుంది. పడుకోవచ్చు కదా, ఎందుకు లేవడం చెప్పి లేచి పిలవాలా? ఏమైంది ఎందుకు చెప్పి పని చేసుకుంటా. ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2 గంటల సమయానికి 40 mm కంకర లేయర్ వేయటం అయిపోయిందండి ఒక గుంతలో. నెక్స్ట్ ఇప్పుడు 20 mm కంకర వేస్తున్నారు. ఆ 20 mm కంకర 2 అడుగులు వేసిన తర్వాత పైన 3 అంగుళాలు బఠానీ లేదా లావు ఇసుక వేయాలండి. అది మేము బఠానీ తెప్పించాము, కానీ దాంట్లో మొత్తం డస్ట్ ఉంది. ఆ డస్ట్ని ఫిల్టర్ చేయడానికి ఏదైనా జల్లెడ లాంటిది ఉందేమో అని దేవమని ఊర్లోకి వెళ్ళి అడిగమని చెప్పాము, కానీ ఎవరి దగ్గర లేదంటండి. సరే ఇక నెక్స్ట్ వీక్ వేద్దాం అనుకున్నాము, కానీ ఒకవేళ పొరపాటున వర్షం పడి ఆ పక్కనున్న మట్టి కోతకు గురే లోపల పడితే ఇప్పుడు దాకా వేసింది అంతా వేస్టేనండి. అందుకే అలా అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి చుట్టూరా అలా బస్తాలు వేసాము. అక్కడ బోర్ పక్కన ఇంకొకటి గుంట నింపిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంటి పక్కన ఇంకొకటి ఉందని చెప్పాను కదండి. దాంట్లో ఆల్రెడీ ఒక అడుగు మందం 40 mm కంకర ఎప్పుడో వేసాము, కానీ ఈలోపు పడిన వర్షాలకి పక్కనున్న మట్టి కోత గురై దాంట్లో పడిందనమాట. ఫస్ట్ ఆ మట్టిని నీట్గా జాగ్రత్తగా తీసేసి మళ్ళీ అప్పుడు అది నింపడం స్టార్ట్ చేసాం. మామూలుగా ఎప్పుడైనా సరే మనకి బయట చల్లగాలి వస్తూ 4 చినుకులు పడితే ఎవరైనా ఆస్వాదిస్తాం కదండి, కానీ లక్కీ గడ్ వచ్చిన దగ్గర నుంచి నాకు అదంతా పోయిందండి. ఆస్వాదించడం సంగతి పక్కన పెడితే అసలు వాడి బాధ చూడలేకపోతున్నాను. మామూలుగా అయితే అసలు లక్కీ చాలా బాగా ఆడుకుంటాడు, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు, హైపర్ యాక్టివ్గా ఉంటాడు. వాడికన్నా 3 రెట్లు సైజు పెద్దగా ఉన్న కుక్కను కూడా తరిమేస్తాడు. కానీ ఒక్క శబ్దం అంటేనండి వాడికి భయం. క్రాకర్స్ బెల్ సౌండ్, ఇది ఉరుముల శబ్దం అనమాట. చూడండి అసలు ఎట్లా వణుకుతున్నాడు వాడు అట్లా బాధపడుతుంటే నేను ఆస్వాదించలేను కదండి. అదే నా ప్రాబ్లం అనమాట అక్కడికి వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడు అక్కడే కాదు, నేను వేరే హైదరాబాద్లో ఉన్నా ఎక్కడన్నా సరే ఉరుములు అయితే తప్పించలేను కదా. వాడి బాధ చూడలేకపోతున్నాను. ఆ మెడిసిన్ వాడుతున్నాను, పర్లేదు, ఇంతకుముందుతో పోలిస్తే కొంచెం తగ్గిందిలే. కానీ ఎవరైనా సరే మీ ఇంట్లో ఇలాంటి ఒక పెట్ ఉంటే మీరు ఏం చేస్తారో కొంచెం నాకు చెప్పండి, నేను కూడా అలానే చేస్తాను. FM mode. चर्चा इति आयोजिता। अस्मिन् भारतीय जनता पार्टी इति दलस्य नेता अमित शाहः आकाशवाणी इत्यस्य यूट्यूब प्रवाहिकायाम् आकाशवाणी एयर इत्यत्र अपि अस्य कार्यक्रमस्य प्रसारणं यथा समयमेव भविष्यति। तस्य 12 दिनाङ्के आन्ध्रप्रदेशस्य मुख्यमन्त्री पदस्य शपथं स्वीकरिष्यति। ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 50 నిమిషాలు.
వెల్కమ్ బ్యాక్ ఆల్ టైమ్ హిట్స్లో ఇప్పుడు మరికొన్ని పాటల్ని విందాం. బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటను వినబోతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన పాటకి వేటూరి సుందరరామూర్తి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం. మేము బయలుదేరదాం అనుకున్న టైంకి టీవీలో మోదీ గారి ప్రమాణ స్వీకారం వస్తుందండి. సర్లే అది చూసిన తర్వాత వెళ్దాంలే అని కాసేపు ఆగి అది చూసిన తర్వాత బయలుదేరి వెళ్ళాము. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. అక్కడికి వచ్చి తిరిగి వెళ్ళిపోయే ప్రతిసారి మాకు చాలా దిగులుగా అనిపిస్తుందండి. ఆ చోటుని, ముఖ్యంగా శారదా గంగల్ని వదిలిపెట్టి అసలు వెళ్ళబుద్ధి కాదు. గంగా వెళ్ళొస్తా తల్లి, బంగారు తల్లి, జాగ్రత్త నాన్న. బాయ్ 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 మా బాయ్ నాన్న. థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ బెట్రా. అమ్మకి ప్లేస్ ఇచ్చావా? థ్యాంక్ యూ నాన్న. గుడ్ బాయ్ లక్కీ బాబు, వెరీ గుడ్ బాయ్. టూ మినిట్స్ వెళ్ళాక ఇంకెక్కువ రోడ్ మీదకి వెళ్ళగానే వచ్చేయాలి నా దగ్గరికి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.